ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమలుకు సంబంధించి ఈరోజు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించగా ఏపీజేఏసీ అమరావతి పక్షాన చాలా స్పష్టంగా చెప్పాం. జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం హడావుడిగా రాష్ట్రపతి ఉత్తర్వులని అమలు చేయాలి అనేటువంటి విధానాన్ని మానుకోవాలని చెప్పి స్పష్టంగా చెప్పాం. వచ్చేటువంటి ఉద్యోగులకి జాబ్ క్యాలెండర్ హడావుడి చేస్తూ ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగుల్ని ప్రక్రియని వేగవంతం చేయడం ద్వారా కన్ఫ్యూజ్ అయిపోయి సీనియారిటీ లిస్టులు గందరగోళం అయిపోయి పదోన్నతులు ఇవ్వకుండా వాళ్ళ మీద బ్యాన్ ఉత్తర్వులు పెట్టి దీనివల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందో కాబట్టి ఏదైతే మీరు పోయిన నెల 13వ తారీఖుతోనే పదోన్నతులు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఏమి లేకుండా మొత్తం నిలుపుదల చేస్తూ బ్యాన్ ఇచ్చారు. ఆ బ్యాను ఉత్తర్వులు కరెక్ట్ కాదు. 31/8 అంటే ఆగస్టు 31 దాకా ప్యానల్ ఇయర్ ఉంటుంది. అనేక మందికి పదోన్నతులు ఆగిపోయినాయి. ఆ పదోన్నతులు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు బ్యాన్ పెట్టొద్దు అని గత నెల అంటే 26వ తారీఖున జరిగినటువంటి జూన్ 26వ తారీఖు సమావేశంలోనే స్పష్టం చేశాం. అయినప్పటికీ ప్రభుత్వం బ్యాన్ ఉత్తర్వుల్ని కొనసాగిస్తాను ఉంది. అందుకని ఈరోజు సమావేశంలో ఏపీజేఏసీ అమరావతి పక్షాన స్పష్టంగా చెప్పాం. బ్యాన్ని ఎత్తివేస్తూ ఈ నెలాఖరు వరకు పదోన్నతులు ఇచ్చుకునే అవకాశం కల్పించండి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే మరి ఈ రోజున ఏదైతే సీనియారిటీ ప్రాతిపదికన సీనియారిటీ లిస్టులు తయారు చేసేటువంటి ప్రక్రియలో కొంతమంది కోర్టుకు పోయినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాల యొక్క సలహాను తీసుకుంది. అంటే జూనియర్లు మాత్రమే ఇతర జిల్లాలకు వెళ్తారనేటువంటి ప్రక్రియలో కోర్టులకు వెళ్ళినందువల్ల ఈరోజు మా యొక్క ఉద్యోగ సంఘాలతో మాట్లాడితే అన్ని ఉద్యోగ సంఘాలు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే అన్ని చట్టాలు కూడా సీనియారిటీ జూనియారిటీ అనేది తప్పకుండా ఉండి తీరుతుంది. ఆ జూనియర్ సీనియర్లలో కూడా ప్రభుత్వం సీనియారిటీని పరిగణలోకి తీసుకుంటూనే అవసరమైన చోట అంటే కొత్త జిల్లాలకి 4 సంవత్సరాల క్రితమే ఉద్యోగులందరినీ వర్క్ టు సర్వ్ కింద పంపించారు కాబట్టి ఇప్పటికీ అక్కడ కూడా పనిచేస్తున్నారు కాబట్టి కేవలం ఇప్పుడు ఒక 10-15% మించి ఈ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకోవాలి అని స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఉదాహరణకి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి సర్వీస్ రూల్స్ కూడా లేవు. ఇలాంటి సర్వీస్ రూల్స్ లేనటువంటి వాళ్ళకి సర్వీస్ రూల్స్ ఇచ్చి అప్పుడు ఈ పిఓ అమలు చేయాలి 25 అని చెప్పి స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఇక ఏపీజేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ కమిటీ సమావేశం గురించి వచ్చినప్పుడు ఈరోజు సమావేశం ముందే చెప్పాం. గత నెల 22వ తారీఖు ఉద్యోగ సంఘాలతో చేసినటువంటి సమావేశం అనంతరం ఈరోజు సడన్గా సమావేశం పెట్టారంటే ఇది ఉద్యోగులకు సంబంధించి 22వ తారీఖు గత నెల జరిగినటువంటి సమావేశంలో డిఏలు హెచ్ఆర్ఏలు మాకు సంబంధించినటువంటి పిఆర్సీలు అంశాలు చెప్తారేమో అని ఆశగా వెళ్ళాం. కానీ ఆ అంశాలు ఏవి చర్చకు రాలేదు. కేవలం పిఓ అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు సంబంధించినటువంటి చర్చలే చేయటం జరిగింది. మరి ఇప్పటికే సహజంగా గౌరవ మంత్రివర్యులతో చర్చలు జరిగిన తర్వాత ఉద్యోగ సంఘాలతో అదే రోజు లేదా ఒక 2 రోజులు అటు ఇటుగా ముఖ్యమంత్రి గారితో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయాలు వెలువడించాలి. మరి గతంలో ఉన్నటువంటి సాంప్రదాయానికి విరుద్ధంగా ఇప్పటికే మేము ఉద్యమాన్ని నిలుపుదల చేసి మమ్మల్ని వెనక్కి రమ్మని దాదాపుగా నెల రోజులు దాటింది. అంటే పోయిన నెల జూలై 10వ తారీఖున మమ్మల్ని చర్చలకు పిలిచి ఈ రోజు వరకు కూడా కనీసం నిర్ణయాలు వెలువరించకుండా ఉద్యోగుల యొక్క సహనాన్ని పరీక్షిస్తూ ఉంది ప్రభుత్వం. దాదాపుగా
మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి అంశాలు మాత్రమే చర్చిస్తున్నామే తప్ప అదనంగా మేము ₹1 అడగటం కానీ బోనస్లు కానీ ఏమీ లేదు. మాకు చర్చలకు పిలవకపోగా ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగులకే 100% ఖర్చు పెడుతుందని లేనటువంటి అంశాలని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి పక్కదారి పట్టించేటువంటి ఉద్యమాన్ని ప్రయత్నం చేయటాన్ని మానుకోవాలని ప్రభుత్వానికి తెలియజేస్తూ, మేము ఇప్పటికే నిర్ణయించిన విధంగానే రేపు ఆదివారం 16వ తారీఖున అంటే 15వ తేదీలోపు మాకు చర్చించిన అంశాల మీద నిర్ణయాలు చెప్పమని అనున్నాం. మరి ఇంతవరకు ఎలాంటి సమాచారం ప్రభుత్వం నుంచి లేదు కాబట్టి ఈరోజు జరిగిన సమావేశం కూడా కేవలం రాష్ట్రపతి ఉత్తర్వుకు సంబంధించింది కాబట్టి 16వ తారీఖు ఇప్పటికే నిర్ణయించిన విధంగా ఏపీజేఎస్ అమరావతి ఉద్యమ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. మరి ప్రభుత్వమే ఇప్పటికే తీవ్రంగా ఆలస్యం చేసింది కాబట్టి గతంలో ఏదైతే ఉమ్మడి జిల్లాల పర్యటన చేద్దామని పోయిన నెల 12 నుంచి మొదలు పెట్టాలనుకున్నామో శ్రీకాకుళం నుంచి, మేము రేపు జరిగే 16వ తారీఖు సమావేశంలో ఇక ఉమ్మడి జిల్లాలు తిరిగేది కూడా తీసేసి నేరుగా ఉద్యమ కార్యాచరణలోకి వెళ్ళేదానికి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడానికి 16వ తేదీ సమావేశం అవుతున్నాం. అంటే అన్ని జిల్లాలను ఇక్కడికే పిలిపిస్తాం, మేము వెళ్ళకుండా. ఎందుకంటే ప్రభుత్వమే కాలయాపన చేసింది కాబట్టి ఇక జిల్లాలు తిరిగేది కూడా రద్దు చేసుకొని నేరుగా ఉద్యమ కార్యాచరణకి వెళ్ళేదానికి 16వ తారీఖు సమావేశం నిర్వహిస్తున్నాం. ఆ సమావేశంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి మేము ఉద్యమ కార్యాచరణకు ముందుకెళ్ళడానికి నిర్ణయం తీసుకుంటాం. ఓకే.